అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ ప్రేమ శిక్ష. రచన శ్రీ గొర్లి శ్రీనివాసరావు గారు. నవ్య వీక్లీ నిర్వహించిన ఉగాది కథల పోటీలో 5,000 రూపాయల బహుమతి పొందిన కథ ఇది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? డెహ్రాడూన్ చాలా ప్రశాంతమైన హిమాలయ ప్రాంతం. ఒక పక్క ఎత్తైన హిమాలయాలు గంభీరంగా కనిపిస్తూ ఉంటే మరో పక్క సమతలమైన ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక విధమైన ప్రశాంత గంభీర వాతావరణం అక్కడ పరిఢవిల్లుతూ ఉంటుంది. నేరాల సంఖ్య తక్కువే. అక్కడి జనంలో చట్టం అంటే భయమే కాకుండా ఒక బాధ్యత కూడా కనిపిస్తూ ఉంటుంది. మత సంఘర్షణలు జరిగిన దాఖలాలు కూడా పెద్దగా కనపడవు డెహ్రాడూన్ చరిత్రలో. కానీ ఒక దొమ్మి జరగడం, అందులోనూ ఒక హత్య జరగడం ఇదే మొదటిసారి. ఐపీఎస్ శిక్షణ పూర్తయిన వెంటనే ఏసీపీగా డెహ్రాడూన్లో పోస్టింగ్ వచ్చింది హృషికేశ్కి. అతను అక్కడ పదవీ బాధ్యతలు చేపట్టి 2 నెలలైంది. తన పరిధిలో ఉన్న ప్రాంతాల గురించి మెల్లమెల్లగా పట్టు సంపాదిస్తున్నాడు. అయితే అతను సర్వీస్లో చేరిన తర్వాత తన పర్యవేక్షణలో ఉన్న ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో గొడవ జరగడం ఇదే మొదటిసారి. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో సిఐ చెప్పిన న్యూస్ వింటూనే అలర్ట్ అయ్యాడు ఏసీపీ హృషికేశ్. సంఘటన జరిగిన ప్రదేశానికి బయలుదేరాడు సిబ్బందితో వెంటనే. అప్పటికే అక్కడ జనం గుమికూడి ఉన్నారు. ఒళ్లంతా దెబ్బలతో ఒక యువకుడు రోడ్డు మీద పడి ఉన్నాడు. అతడి ముఖ కవళికలను బట్టి చూస్తే ముస్లిం యువకుడని తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్నాడు. దాదాపుగా 15 మంది గట్టిగా కొట్టినట్టు అక్కడి వారు చెబుతున్నారు. వెంటనే హాస్పిటల్కి పంపించే ఏర్పాట్లు చేశారు. కానీ చూస్తుండగానే హృషికేశ్ చేతుల్లో ఆ యువకుడి ప్రాణం పోయింది. ఆ యువకుడు తప్పు చేసి ఉంటే అతన్ని శిక్షించడానికి చట్టాలున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకెవరికీ లేదు. చట్టానికి సహకరించండి. ఈ యువకుడిపై దాడి చేసిన వారెవరో తెలియచేయండి. సమాచారం అందించిన వారి వివరాలు ఇంకెవరికీ తెలియకుండా చూస్తాం అని అక్కడున్న జనానికి చెప్పాడు హృషికేశ్. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కానీ ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ప్రజలు జోక్యం చేసుకోలేదంటే ఏమో అనుకోవచ్చు, కానీ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు కొంచెం ముందుగా వచ్చి ఉంటే ఆ యువకుడి ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళం కదా అని ఎన్నోసార్లు అనుకున్నాడు హృషికేశ్. దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం ఆ యువకుడి పేరు సాహిద్. కొన్నాళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వెంబడిస్తూ ఉండేవాడట. చిన్న చిన్న పలకరింపులతో మొదలైన తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెను వెంబడించాడట. ఆ అమ్మాయికి సాహిద్ని ప్రేమించే ఆలోచన ఎంత మాత్రం లేదట. అయినా ఆ యువకుడు ఆమె వెంటబడడం మానలేదట. పెళ్లి చేసుకోమని బలవంత పెడుతూ ఉండేవాడట. అతని వ్యవహారం శృతిమించడంతో ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి తరపు వాళ్ళు అతనిని తీవ్రంగా మందలించారట. ఆ అమ్మాయి జోలికి వెళితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారట. ఆ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమించినట్టుగా నమ్మించి పెళ్లి చేసుకుని తన మతంలోకి మార్చుకోవాలనుకుంటున్నాడని వాళ్ల అనుమానం. ఈ మధ్య లవ్ జిహాద్ అని కొత్త తరహా ఉద్యమం మొదలైందని, దానిలో భాగంగానే అలా చేస్తున్న యువకులకు భారీగా ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారని ఒక వదంతి ఉంది. దాంతో సాహిద్ ఇలా ఆ అమ్మాయి వెంటబడడం ప్రేమ పేరుతో వంచడానికే అని వాళ్లకు పట్టరాని ఆవేశం కలిగింది. ఆ రోజు ఆ అమ్మాయిని వెంబడించి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి తరపు వాళ్లకి సాహిద్ దొరికిపోయాడు. వాళ్లు అతడిని విచక్షణారహితంగా కొట్టారు. మొత్తం వివరాలు తెలిసిన తర్వాత హృషికేశ్కి చాలా అనుమానాలు కలిగాయి. ప్రేమే నేరమౌనా అనే సందేహం కూడా కలిగింది. వదంతులు ప్రచారం చేయడం వెనక ఏదైనా రహస్యం ఉందా అని కూడా ఆలోచించాడు. కొంత సమాచారం సేకరించాడు. అప్పుడు అతనికి ఈ విషయం పైకి కనిపించినంత చిన్నదేమీ కాదని అర్థమైంది. మత సామరస్యంతో ప్రశాంతంగా ఉన్న డెహ్రాడూన్ లాంటి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక కొన్ని అవాంఛనీయ శక్తుల నేపథ్యం ఉండవచ్చుననే అనుమానాలకు ఊతమిస్తూ కొన్ని విషయాలు తెలిసాయి హృషికేశ్కి. ఏది ఏమైనా సాహిద్ హత్య అన్యాయం కనుక హృషికేశ్ తన దర్యాప్తు ముమ్మరం చేశాడు. విస్తృతంగా దర్యాప్తు చేసిన మీదట
సాహిద్ని తీవ్రంగా కొట్టిన వారి జాబితా తయారు చేయించగలిగాడు. మొత్తం 16 మందికి ఈ సంఘటనతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. అతనికి అప్పుడే కొన్ని దిగ్భ్రమ కలిగించే నిజాలు కూడా తెలిసాయి. అతను ఊహించినట్టే ఆ దొమ్మి వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. సాహిద్ హత్యకు కారణమైన వాళ్లలో 4గురిని అరెస్ట్ చేయగలిగారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు ట్రాప్ చేస్తున్నారనే వదంతులు ఆ ప్రాంతంలో బాగా వ్యాపించి ఉన్నాయి. దానికి ఊతం ఇస్తూ ఆ హత్య జరగడంతో హిందూ అమ్మాయితో ఏ ముస్లిం యువకుడైనా మాట్లాడినట్లు కనబడితే చాలు జనం మూగిపోయి కొట్టేసే పరిస్థితికి వచ్చేశారు. కొంతమంది బ్యాచ్లుగా తయారై ఎవరైనా కాస్త చనువుగా కనిపిస్తే వాళ్లను అనుమానించి వారిని పట్టుకోవడం కోసం తిరగసాగారు. ఇలా వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సంఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో శాంతి భద్రతల రక్షణ కోసం హృషికేశ్ తన కింద పనిచేసే వాళ్లందరికీ సూచనలు ఇచ్చాడు. అతను కూడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అలర్ట్గా ఉండసాగాడు. ఏ హృదయానికి ఎవరి పట్ల స్పందన కలుగుతుందో, గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలుసు. సాహిద్పై దాడి హత్య సంఘటన జరగడానికి కొద్ది నెలల ముందు ఒకరోజు డెహ్రాడూన్లోని ఒక పెద్ద కాలేజీలో ఒక చిన్న సంఘటన జరిగింది. వడివడిగా లైబ్రరీ మెట్లు ఎక్కుతున్న అతని చెయ్యి తగిలి ఆమె చేతిలోని బుక్స్ కింద పడిపోయాయి. ఓహ్, ఐఎమ్ సారీ అంటూ వంగి ఆ బుక్స్ తీసి ఆమెకు అందించి ముందుకెళ్లబోయాడు అతను. థ్యాంక్ యూ. శ్రావ్యంగా వినిపించిన ఆ స్వరం సన్నజాజి పూలజల్లులా తాకింది అతడి మనసుని. అసంకల్పితంగా తలెత్తి ఆమె వైపు చూశాడతను. అదే సమయానికి ఆమె కూడా చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరి మనసుల్లోనూ స్నేహభావన కలిగింది. ఇద్దరికీ హృదయస్పందన కలిగింది. ప్రేమ వారి గుండెలను తడిపింది. ఐయామ్ హసన్, బీటెక్ ఫైనల్ ఇయర్. మీరు? అడిగాడు. ఐయామ్ దివ్య, బీటెక్ సెకండ్ ఇయర్ అంది ఆమె. ప్రేమదేవత వాళ్ళిద్దరినీ ఆలింగనం చేసుకుంది. ప్రేమ గుడ్డిదంటారు. ఎందుకంటే ప్రేమికులకు పరస్పరం ఒకరికొకరు కనపడుతున్నా లోకం కనబడడం మానేస్తుంది. అంతేకాదు, ఒకరిలోని లోపాలు కూడా మరొకరికి కనబడవు. ఆ మాయలో పడితే అంతే సంగతులు. అయితే చాలామంది చేసినట్టుగా ఆ ఇద్దరిది కాలక్షేపం ప్రేమ కాదు, సీరియస్ ప్రేమ. వాళ్ళిద్దరి ప్రేమ జీవితాంతం కలిసి బతకాలనుకునే ప్రేమ. పెళ్లి చేసుకోవాలని ఇద్దరికీ మనస్ఫూర్తిగా ఉంది. ముందు జీవితంలో స్థిరపడిన తర్వాత అప్పుడే తమ పెళ్లి ప్రతిపాదనను పెద్దల ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కొత్తగా వచ్చిన లవ్ జిహాద్ వాతావరణంలో పరస్పర అనుమానాలు ఎక్కువయ్యాయని తెలుసు. ఈ పరిస్థితుల్లో ఇరుపక్షాల పెద్దలు అంగీకరించరని కూడా ఇద్దరికీ తెలుసు. అయినా వాళ్ళు ప్రేమలో ముందడుగే కానీ వెనకకు మరలలేం అనుకున్నారు. మంచి రోజు కోసం ఎదురు చూద్దాం అనుకున్నారు. దివ్య, మనం ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉంది. నేను మంచి ఉద్యోగంలో చేరాను. త్వరలోనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మా నాన్నలకు పరిచయం చేస్తాను. నిండు చందమామ లాంటి నిన్ను చూసి వాళ్ళు మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు. చల్లని వెన్నెలలాంటి నీ చిరునవ్వుతో వాళ్ల మనసులు కూడా దోచుకుంటావులే అన్నాడు ఆమెతో. అతని కన్నుల్లో ఆమెపై అంతులేని ప్రేమ. దివ్య మనసు సంతోషంతో నిండిపోయింది. మరి మీ ఇంట్లో ఒప్పుకునే అవకాశం ఏమైనా ఉందా దివ్య? అడిగాడు హసన్. కలలో కూడా ఒప్పుకోరు మా వాళ్ళు. నేనది ఆలోచించడం లేదు. జరగని వాటి గురించి ఆలోచించి ఉపయోగం లేదు హసన్. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మనసు చంపుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నరకం చేసుకోలేను అంది దివ్య స్థిరంగా. పట్టణంలోని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హృషికేశ్ ఊళ్ళో గస్తీ తిరిగే బాధ్యతల మీద కూడా తన దృష్టిని బాగా కేంద్రీకరించాడు. తనే స్వయంగా ఊళ్ళోని అన్ని ప్రాంతాల్లోనూ జీపులో తిరుగుతూ గస్తీ కాసేవాడు. అప్పుడు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ధర్మాన్ని కాపాడుతున్నామంటూ హింసా కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని మరింత రెచ్చిపోతున్నారు. ఆ రోజు కూడా హృషికేశ్ హెడ్ కానిస్టేబుల్ అహ్మద్తో కలిసి సిటీలో గస్తీ తిరుగుతున్నాడు. అహ్మద్, మన గస్తీ నగరంలో ఏమైనా ప్రభావం చూపించిందంటావా? ఈ మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కదా అన్నాడు హృషికేశ్. అవును సార్, మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఊరంతా అనుకుంటున్నారు. అందుకే అంతటా ప్రశాంతత కనిపిస్తోంది
అన్నాడు అహ్మద్. అలా నిజంగా జరుగుతుందా, లేక వాళ్ళు సృష్టించిన భయం పనిచేస్తూ ఉండడం వల్ల యువతి యువకులు బయటపడడం మానేశారంటావా? సాలోచనగా అన్నాడు హృషికేశ్. అహ్మద్ మౌనంగా ఉండిపోయాడు. ఒకవేళ అలాంటి భయం ఉన్నమాట కనుక నిజమైతే మనం ఆ భయాన్ని డెహ్రాడూన్ నుంచి తరిమి కొట్టాలి. మన ప్రజలంతా నిర్భయంగా తమ ఇష్టాయిష్టాల ప్రకారం జీవించాలి, కానీ ఎవరో సృష్టించిన భయంలో వణుకుతూ కూర్చోకూడదు. వారికి మనం రక్షణ ఇస్తామన్న భరోసా ఉండాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మన కర్తవ్యం. ఏమంటావ్? అన్నాడు హృషికేశ్. అవును సార్, మీరు చెప్పింది నిజమే. కానీ వీటిని ప్రోత్సహించి నడిపించే లడ్డా చాలా దుర్మార్గుడు. సిటీలో అల్లర్లు జరిగాయంటే ఆ అల్లర్ల వెనుక అతని మనుషులే ఉంటారు అన్నాడు కాస్త భయంగా. అహ్మద్కి అప్పటికే వాళ్లతో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గొడవలు జరుగుతున్నప్పుడు పోలీసులను కూడా చూడకుండా కానిస్టేబుల్స్ని కూడా దారుణంగా కొట్టారు వాళ్ళు. హృషికేశ్ వచ్చి అక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపట్టక ముందు జరిగిన అల్లర్లలో అహ్మద్కి చాలా గట్టి దెబ్బలు తగిలాయి. ఎడమ చేతి ఎముక విరిగింది, కన్నుకి దెబ్బ తగిలింది. కన్ను పోయే పరిస్థితి నుంచి కాస్తలో బయటపడ్డాడు. ఆ విషయాలు గుర్తొచ్చి సన్నగా కంపించాడు అహ్మద్. నేను పోస్టింగ్లోకి వచ్చిన కొత్తలోనే ఈ విషయం తెలుసుకున్నాను. సాహిద్ విషయంలో అదే కదా జరిగింది. హిందూ అమ్మాయిని అల్లరి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ అమ్మాయి వైపు వాళ్ళు అతనికి గట్టి హెచ్చరిక చేశారు. అంతే, వాళ్ళు చేసిన ఆ హెచ్చరికను, ఆ సంఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని లడ్డా తలపోశాడు. తన మనుషులకి సాహిద్ అంతు చూసే పని పురమాయించాడు. ప్రజలలో మరింత భయం రేకెత్తించడానికి సాహిద్ని తీవ్రంగా చావకొట్టారు అన్నాడు హృషికేశ్. అవుననుకోండి సార్, కానీ రుజువులు కావాలి. నిరూపణ అవ్వడం కష్టమే. ఇప్పటికే లడ్డా నివసించే ప్రాంతంలోని జనం అతనంటే భయపడుతున్నారు. ఇప్పుడు సాహిద్ ఘటనతో ఎవరూ అతనికి ఎదురు తిరిగే సాహసం చెయ్యరు. అంతా అతని గుప్పెట్లోకి వెళ్ళిపోయినట్టే సార్ అన్నాడు అహ్మద్. లేదహ్మద్, అమ్మాయిల తరపున ఉన్న పెద్దవాళ్లు ఇంత హింసాత్మకంగా ప్రవర్తించరు. అందుకే నాకు అప్పుడు అనుమానం కలిగింది. వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవాలనే ఉద్దేశమే వాళ్లలో ఎక్కువ ఉంటుంది, కానీ ఆ కుర్రాన్ని ఇలా ప్రాణాలు పోయేలా కొట్టాలనుకోరు. ఇంత హింస అసలు ఎవరూ ఒప్పుకోరు కదా. స్వార్థ ప్రయోజనాలను ఆశించినప్పుడే ఇలాంటి అల్లర్లు, గొడవలు జరుగుతాయి. ఆ 16 మంది ఆ స్వార్థ రాజకీయ నాయకుడు బలగమే. ఆ బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నగరంలో చాలా వరకు అల్లర్లు తగ్గిపోతాయి అన్నాడు హృషికేశ్ నమ్మకంగా. అలాగే చేద్దాం సార్, మీరు తలుచుకుంటే అడ్డే ఉంది అన్నాడు అహ్మద్. క్రమేపీ హృషికేశ్కి ఆ నగరంలోని పరిస్థితి పూర్తిగా అవగాహనకొచ్చింది. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా లేదా జరగబోతోందని సమాచారం ఉన్నా ఆ లడ్డా బ్యాచ్ అక్కడికి చేరిపోయి వాళ్లతో పాటు అక్కడ గొడవ పెంచేసి భయోత్పాతం సృష్టిస్తున్నారు. వాళ్ళు ఆ రాజకీయ నాయకుడు మనుషులని అక్కడి జనం అందరికీ తెలుసు. ఆ నాయకుడికి కావాల్సింది కూడా అదే. అతనికి ఎదురు వెళ్లే సాహసం ఎవరూ చేయకూడదనేది అతని ఉద్దేశం. అక్కడి జనంలో లవ్ జిహాద్ వదంతులను వ్యాపింపచేసింది కూడా అతనే. ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాల నుంచి తనకు సమాచారాన్ని అందించే వ్యవస్థను హృషికేశ్ పటిష్టం చేసుకున్నాడు. దానితో ఆ బ్యాచ్ ఎక్కడికి వెళుతున్నా గానీ వెంటనే ఆ సమాచారం హృషికేశ్కి తెలిసిపోతోంది. అందువల్ల ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా అడ్డుకోగలుగుతున్నాడు. ఈలోగా హసన్కి ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఉద్యోగం వచ్చింది. ఆ వార్త తెలిసిన తర్వాత దివ్య, హసన్లకి చాలా హ్యాపీగా ఉంది. గాంధీ పార్కులో కూర్చున్నారిద్దరు. చెప్పు హసన్, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు అడిగింది దివ్య. హసన్ ఆమె కళ్ళలోకి చూస్తూ తనను తాను మర్చిపోయాడు. ఏంటలా చూస్తున్నావు? హలో! నవ్వుతూ అతని కళ్ల ముందు చెయ్యాడించింది. జైపూర్ నుంచి మా అక్క, బావ వచ్చారు. అక్క కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. బావగారు 4-5 రోజులు ఉంటారట. అందుకే నేను ఇక ఆలస్యం చేయకుండా వాళ్ళకి మన ప్రేమ విషయం చెబుదామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అడిగాడు ఆమె అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ. సరే హసన్, నువ్వెప్పుడూ అంటావు కదా మీ అక్క, బావగారు నిన్ను సపోర్ట్ చేస్తారని. నీ ఇష్టం అంది దివ్య. దివ్య ఏదో ఆలోచనలో ఉండడం చూసి మళ్ళీ అన్నాడు, టెన్షన్గా ఉందా దివ్య? హసన్ అనునయంగా అడిగేసరికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు మౌనంగా అతని భుజాలపై తలవాల్చింది. హే, ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడేదానివి.
ఇవాళేమైంది కన్నా అంటూ ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు. దివ్య మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. అవన్నీ చెప్పి అతన్ని కంగారు పెట్టాలనిపించలేదు. తమ ప్రేమకి ఎన్ని సమస్యలు. హసన్ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో తెలియదు గాని అమ్మా నాన్నలైతే అసలు ఆ ఆలోచనే మనసులోకి రానివ్వరేమో. తను ఒక అబ్బాయిని ప్రేమిస్తానని వాళ్ళు అసలు ఊహించరు. తను కూడా ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా హసన్ తన మనసుకు అలా దగ్గరయ్యాడు. అతనిని దూరం చేసుకుని తను బతకలేదు. అమ్మా నాన్న ఒప్పుకోరు కాబట్టి ఇంట్లోంచి బయటకు రావాల్సి ఉంటుంది. కనీసం అన్నయ్య అయినా తనకు అండగా ఉంటాడని తను ఆశించింది. కానీ ఎంతవరకు అన్నయ్య తమ ప్రేమను అంగీకరించి సహకరిస్తాడో నమ్మకం చిక్కడం లేదామెకు. తను మతం మార్చుకుంటే హసన్ వాళ్ళింట్లో త్వరగా ఒప్పుకునే అవకాశం ఉంది. ఆ మాటే తను ఓసారి హసన్తో అంది. మీ ఇంట్లో నన్ను మతం మార్చుకోమని అడుగుతారేమో అని. అలా ఎన్నటికీ ఒప్పుకోనని హసన్ మొదట్లోనే అన్నాడు. తను కూడా ఇంటి నుంచి వచ్చేస్తానన్నాడు. తల్లిదండ్రులని దూరం చేసుకోవాలనే ఆలోచన ఇద్దరికీ లేదు. మతం మతం అంటూ పెద్దవాళ్లకి ఈ అభ్యంతరాలెందుకు? అదీగాక ధర్మాన్ని రక్షిస్తున్నామంటూ కొందరు కొట్లాటలకు దిగుతున్నారు. హసన్కి ఏదైనా అయితే తను తట్టుకోగలదా? ప్రాణాలతో ఉంటుందా? ఆ ఆలోచన రాగానే ఆమె బుగ్గలపై నుండి కన్నీరు జలజలా రాలింది. ఆమె తల మీదనున్న తన చేతిని ఆమె చెక్కిల మీదకు తీసుకువచ్చిన హసన్కి ఆమె బుగ్గలు తడిగా తగిలాయి. హే దివ్య, వాట్ ఈస్ దిస్? నువ్వు చేస్తున్నది ఇదా? ఇన్ని రోజులు ఎగ్జామ్స్ రాసావు కదా, అలసిపోయి కళ్ళు మూసుకున్నావనుకున్నా. ఏమైంది కన్నా? నాతో చెప్పు ప్లీజ్ అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. మన ప్రేమకి ఉన్న అడ్డంకులు గుర్తుకు వచ్చాయి హసన్ అని మాత్రం చెప్పగలిగింది. నో వరీస్, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. మనం ఒకరికొకరం, మనం ఎప్పటికీ కలిసే ఉంటాం అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అతని కళ్ళలోని ఆరాధన ఆమెలోని దిగులుని మటుమాయం చేసింది. హసన్ క్షేమం గురించే ఆమె దిగులంతా. దివ్య, ఇక ఇంటికెళదాం. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అన్నాడు హసన్. ఏమీ ఆలోచించకపోతే ఎలా? నా హసన్ గురించి ఆలోచించాలి కదా అల్లరిగా అంది దివ్య. ఎప్పుడూ నెమ్మదిగా ఉండే దివ్యలో అప్పుడప్పుడు చెమక్కుమనే అల్లరి అతనికెంతో నచ్చుతుంది. ఆ మర్నాడు దివ్య బర్త్డే. దివ్య, రేపు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి నాతో అన్నాడు హసన్. నేను టెంపుల్కి వెళ్ళొచ్చాక నిన్ను కలవడానికి వస్తాను. నీకు రేపు ఆఫీస్కి సెలవు కావడం బాగా కలిసొచ్చింది అంది దివ్య సరదాగా. ఎప్పుడు వెళ్తావు టెంపుల్కి? నేను కూడా వస్తాను అన్నాడు హసన్. నువ్వా? ఆశ్చర్యంగా అడిగింది దివ్య. అవును, నేనే. దివ్య ఫ్రెండ్ని, దివ్య లవర్ని, దివ్య వుడ్బీని. దివ్యతో కలిసి గుడికి వెళ్తున్నాను, ఓకేనా అన్నాడు హసన్. పకపకా నవ్వింది. 9 గంటలకు వెళ్తాను అని చెప్పింది. మరునాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి హసన్కి ఇష్టమైన కనకాంబరం రంగు లెహంగా వేసుకుని రెడీ అయింది. అమ్మ చేసిన ఖీర్ చిన్న హాట్ ప్యాక్లో ఉంచి స్కూటీ డిక్కీలో పెట్టుకుంది. ఆమె వెళ్లేప్పటికీ హసన్ అప్పటికే వచ్చి ఎదురు చూస్తున్నాడు. కళ్ల నిండుగా అతని ప్రేమదేవతని చూసుకున్నాడు. అతని హృదయం ఆనంద సముద్రమే అయ్యింది. దగ్గరగా వచ్చి ప్రేమగా ఆమె చెయ్యి అందుకున్నాడు. ప్రసాద్ చెడావో బేటా, తేరీ మన్నత్ పూరా హోజాయేగా. గుడి బయట ఉన్న షాపులోంచి ఒక ముసలామె పిలుస్తోంది. అటువైపు నడిచారిద్దరు. నారియల్ ఫూల్లో అంటూ వారికి పువ్వులు, కొబ్బరికాయలు మొదలైనవన్నీ ఉన్న చిన్న టోకరీ ఇచ్చింది. సదా సుఖీరహో. కూర్చున్న చోటు నుండే చెయ్యెత్తి దీవించింది ఆమె. ఆమెకు డబ్బులిచ్చి ఆ టోకరీని జాగ్రత్తగా పట్టుకున్నాడు హసన్. ఆశ్చర్యంగా చూస్తోంది దివ్య హసన్ వైపు. అతను అదే మొట్టమొదటిసారి గుడికి రావడం. ఎందుకంత ఆశ్చర్యం దివ్య? మన ఇద్దరి అడుగులు ఎప్పుడూ ఒకవైపే ఉంటాయి. నీతో జీవితం పంచుకుంటున్నప్పుడు నీకు సంబంధించినవన్నీ నాకు కూడా కదా అన్నాడు హసన్ తన అందమైన నవ్వుతో. నువ్వు లేకుండా నేను బతకలేను హసన్. ఐ లవ్ యూ. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ గుడి లోపలికి వెళ్లారు. దివ్య ప్రదక్షిణలు చేస్తుంటే అతను కూడా ఆమెతో పాటు 3 సార్లు తిరిగాడు. దర్శనం అయ్యాక మండపం మెట్ల మీద కొంతసేపు కూర్చున్నారు. హసన్కి ప్రసాదం పెట్టి తనూ తీసుకుంది దివ్య. గుడి నుంచి బయటికి వచ్చే వరకు అనుక్షణం ఆమె పక్కనే ఉన్నాడు హసన్. బయటికి వచ్చాక షూ వేసుకుంటున్నాడు హసన్. ఎరా, బతకాలం లేదా? మా హిందువుల అమ్మాయితో తిరుగుతున్నావు అడిగాడు ఒక వ్యక్తి. ఎర్రటి పెద్ద బొట్టు నామంలా పెట్టుకుని కుర్తా పైజామాలో ఉన్నాడు అతను.
వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దివ్య చేయి పట్టుకుని ముందుకు నడవసాగాడు హసన్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అంటూ దారికి అడ్డం నిలబడ్డాడు. ఇంతలో మరికొంతమంది హసన్ని సమీపించారు. దివ్యకు భయం వేసింది. ఫోన్ చేసింది తన అన్నకి, ఎవరో గుడిలో గొడవ పెడుతున్నారని. తర్వాత గొడవకు దిగుతున్న వాళ్లకు మాఫ్ కరో భయ్యా అంటూ నమస్కారం చేసింది. కానీ ఆమెను పక్కకు తోసి వాళ్ళు హసన్ని కొట్టడం మొదలుపెట్టారు. అడ్డం వెళ్లిన దివ్యని పక్కకు లాగేశారు. దివ్య నిస్సహాయంగా చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళని సహాయం చేయమని అర్థించింది. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. అంతా పైసా ఖర్చు లేకుండా సినిమా చూస్తున్న రీతిలో అక్కడ జరుగుతున్న అమానుషకాండ చూస్తూ మొబైల్స్లో రికార్డ్ చేస్తున్నారు. అంతలో గుడి దగ్గర జరుగుతున్న గొడవ గురించి హృషికేశ్కి మెసేజ్ వచ్చింది. అహ్మద్తో పాటు అప్పటికే గస్తీ వాహనంలో నగరంలో రౌండ్లు కొడుతున్నాడు. ఆ మెసేజ్ చూసిన వెంటనే జీపుని ఆ గుడి దగ్గరకు పోనిమ్మన్నాడు హృషికేశ్. ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు. వెంటనే అక్కడికి స్పెషల్ ఫోర్స్ని పంపించమన్నాడు. ఈసారి ఆ గ్యాంగ్లోని మొత్తం అందరినీ అరెస్ట్ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నాడు హృషికేశ్. సార్, మనం ఒక్కళ్ళమే అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మన స్పెషల్ ఫోర్స్ వచ్చాక వెళ్దాం సార్ అన్నాడు అహ్మద్. అతని మొహంలో భయం ప్రస్ఫుటంగా కనిపించింది హృషికేశ్కి. చిన్నగా నవ్వి, ఏం కాదులే, నువ్వు భయపడకు అహ్మద్ అన్నాడు హృషికేశ్. వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటికే గొడవ చాలా పెద్దగా జరుగుతోంది. కొంతమంది వ్యక్తులు ఒక యువకుడిని విచక్షణ లేకుండా కొడుతున్నారు. సాహిద్ కళ్ల ముందు మెదిలాడు హృషికేశ్కి. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు ఉరికాడు. రోడ్డు మీద కింద పడేసి చేతులతో కాళ్లతో హసన్ని కొడుతున్నారు వాళ్ళు. హడ్జావ్ హడ్జావ్ అంటూ అరుస్తూ వాళ్ల మధ్యకి జ్వరపడ్డాడు హృషికేశ్. వాళ్ల మధ్య నుండి హసన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించసాగాడు. వాళ్లు కొట్టే దెబ్బలకి హసన్ అప్పటికే లేవలేకపోతున్నాడు. యూనిఫామ్లో ఉన్న హృషికేశ్ పైన కూడా కొన్ని దెబ్బలు పడ్డాయి. వాళ్లతో తలపడుతూనే హసన్ని పైకి లేపాడు. హసన్ నిలబడలేక హృషికేశ్ మీద వాలిపోయాడు. వాళ్ల దెబ్బలు తగలకుండా రక్షిస్తూ హసన్ని అహ్మద్కి అప్పజెప్పాడు. దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి హృషికేశ్ని కావలించుకుని, అన్నయ్య అన్నయ్య చూడు ఎలా కొట్టేశారో నా హసన్ని అంటూ ఏడ్చింది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు హృషికేశ్. ఇక్కడ తన చెల్లెలు ఏదో గొడవ పడుతోందంటే ఏమో అనుకున్నాడు. కానీ ఆమెను హసన్ అనే అబ్బాయి ప్రేమించాడా? ఇది లవ్ జిహాద్ అనుకోవాలా వద్దా? ఇప్పుడు తనేం చేయాలి? అహ్మద్ కూడా షాక్ అయ్యాడు. దివ్య ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించిందా? తన సొంత చెల్లెల విషయంలో ఇప్పుడు తమ ఏసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ ముస్లిం అబ్బాయిని కాపాడుతాడా, లేక ఆ గుంపుకి వదిలేసి వెళ్ళిపోతాడా? అయినా ఎవరు ఈ హసన్? హృషికేశ్ భుజం పైన తలవాల్చి ఉన్నాడు. ఎవరో తెలియడం లేదు. అతని ముఖం చూడాలి. తనకేమైనా తెలిసిన మనిషా అనుకున్నాడు అహ్మద్. వాళ్ల సందిగ్ధత అర్థమై గూండాలు హృషికేశ్ని రెచ్చగొట్టారు. భయ్యా, మన చెల్లిని వీడు ప్రేమ పేరుతో ఏమారుస్తున్నాడు. పెళ్లి కాగానే మతం మార్చి లవ్ జిహాద్ చేశానని వాడు వెర్రవీగుతాడు. వీడిని వదలొద్దు భయ్యా, గట్టిగా బుద్ధి చెబుదాం అన్నాడు గూండాలలో ఒకడు. అదే అదనుగా హసన్ పైన మరి 2 దెబ్బలు వేశారు ఆ గ్యాంగ్లో ఒకడు. వెంటనే ప్రతిస్పందించాడు హృషికేశ్. తన నడుముకు ఉన్న రివాల్వర్ని బయటకు తీసి గాల్లో కాల్చాడు. ఆ శబ్దంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఖబర్దార్, ఎవరైనా నా బావుమరిదిపై చెయ్యి వేస్తే మేజర్లయ్యాక పెళ్లి విషయంలో యువతీ యువకులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని చట్టాలు చెప్తున్నాయి. మధ్యలో మీరెవర్రా వాళ్ళ ప్రేమలో జోక్యం చేసుకోవడానికి? మనుషుల మధ్య అంతరాలు మనం ఏర్పరచుకున్నవి. ఈ భరతభూమి ఎన్నో మతాలకు ఆశ్రయం ఇచ్చిన కర్మభూమి. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వం సాధించిన గొప్ప సంస్కృతి గుర్తుకు వస్తుంది. అలాంటి భిన్నత్వాన్ని మీరు చెడగొడతారా? ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ చేస్తే చట్టం ఊరుకోదు. నేను అస్సలు ఊరుకోను, జాగ్రత్త అంటూ గర్జించాడు హృషికేశ్. అప్పటికే అక్కడికి వచ్చిన స్పెషల్ ఫోర్స్ అక్కడ ఉన్న గూండాలను రౌండప్ చేసింది. మొబైల్స్లో అక్కడ విషయాలను చిత్రీకరించిన వీడియోలు సేకరించాడు హృషికేశ్. ఆ దుర్మార్గులకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యం దొరికినందుకు సంతోషించాడు. ప్రేమ నేరం కాదు. ప్రేమకు వేయాల్సింది శిక్ష కాదు. ప్రేమను రక్షించినప్పుడే ప్రేమ మరింత గట్టిగా మనుషుల మధ్య బంధాలను ఏర్పరుస్తుంది. అదే లేకపోతే దేశం ఎలా మనగలుగుతుంది? నకిలీ ధర్మ పరిరక్షకులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న జనమంతా చప్పట్లు కొట్టి అభినందించారు.
హసన్ దివ్యల హృదయాలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. దివ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. హసన్ చేతులు జోడించాడు. హృషికేశ్ అతన్ని అక్కున చేర్చుకున్నాడు. అప్పుడు హసన్ ముఖం స్పష్టంగా చూడగలిగాడు అహ్మద్. చూస్తూనే హసన్ బేటా అంటూ దగ్గరకు వెళ్లి కావలించుకున్నాడు. తన కొడుకు హసన్ని హృషికేశ్ రక్షించినందుకు కళ్ల వెంబడి ఆనంద బాష్పాలు కారుతుండగా అహ్మద్ హృషికేశ్కి అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.